వన్ వే రోడే ఇది. బస్సు అసలు ఆరలే కొట్టాయి. మనం వచ్చినట్టు ఈ సామాన్ని వినాయకుడి సామాన్ అనేది చెప్తాడంట. ఇక్కడ చూడండి గైస్ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇది పెద్ద స్టోరీ ఉంది తెలుసా గైస్. ఈరోజు 3 బండ్లు కానొస్తాయి అనుకుంటున్నారా? ఏం లే గైస్, మనం ఒక ట్రిప్ అనేది వేసాం. ఎక్కడికి అనుకుంటున్నారా? శ్రీశైలం మహానంది కదరా. శ్రీశైలం మహానంది ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది? 270 ఉంది గైస్. ఇప్పుడు RC 200 మనం పెట్రోల్ ఎంత అవుతుంది, ఖర్చు ఎంత అవుతుంది మాకు మొత్తం చెప్తాను నేను. అంటే మీకు రైడర్ బండి ఖర్చు ఎంత అయింది మొత్తం పెట్రోల్ అంతా కావాలంటే కింద లింక్ ఇస్తాయి చూడండి గైస్. లింక్ అవుతుంది చూడండి. ఆ బండికి ఎంతైనా చూడండి. RC 200 మనకు దీన్ని కూడా చెప్తా మొత్తం. ఈ 3 బండ్లు అయితే పోతున్నాం. నేను, మా డాడీ, మా మమ్మీ, తమ్ముడు అంతా అందరు పోతాం. మా బామ్మడి గాడు ఇంకా అయితే బైక్ మీద కలుసుకున్నాం గైస్. ఇప్పుడైతే మనం పెట్రోల్ పట్టించుకొని పోతాం. ఇప్పుడైతే మనం ట్రిప్ 0 వేద్దాం. ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుందో చూద్దాం. మనం పోయి వచ్చేళ్ళకే అంటే పెట్రోల్ ఎంత అవుతుందో చూద్దాం. ట్రిప్ 1లో 0 వేద్దాం. ట్రిప్ 0 వేసాను గైస్. ట్రిప్ 2లో కూడా 0 వేద్దాం చూడండి. ఓకే, బండి మీద కలుద్దాం. చూద్దాం మన ఎంత దీనిలో కలి పట్టింది. ఫుల్ ట్యాంక్. రైడ్ అయితే మనం స్టార్ట్ చేద్దామా? ఇప్పుడైతే మన రైడ్ అనేది స్టార్ట్ అయింది గైస్. ఇప్పుడైతే బైక్ మైలేజ్ ఎంత వస్తుంది ఇప్పుడు మనకంతా తెలిసిపోతుంది. ఇప్పుడు శ్రీశైలం కాబట్టి శ్రీశైలం 270 అన్నా కదా. 270కి ఇంకా మళ్ళీ 270 పోయి మళ్ళీ 270 రిటర్ను. మొత్తం కలిపి ఎంత వస్తుందో తెలియదు కదా మనకు. ఇప్పుడు బైక్ పెట్రోలు ఎంత అవుతుంది అమౌంట్ అన్నీ చూద్దాం. మనం ఇప్పుడు మన బైక్లో పోతాము. మనం అంటే రైడర్ బండి కూడా రైడర్ బైక్. ఆ బైక్ కూడా చాలామంది తీసుకున్నారు కాబట్టి ఆ బైక్ మైలేజ్ ఎంత వస్తుందో దీనిలో ఈ వీడియో కాదు అనేది. ఇప్పుడు వాన్ ఛానల్ ఉంది, వాన్ ఛానల్ అనేది లింక్ కింద ఇస్తా, దాంట్లో పోయి చూడండి. ఆ మైలేజ్ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఆ బైక్కి ఆ ఛానల్లో ఉంటాయి. ఇప్పుడు ఈ ఛానల్ అనేది మనం మన బైక్ది తెలుసుకున్నాం. అయితే మనం చాలా కిలోమీటర్లు వచ్చేసాం. మనం లంచ్కి అనేది మనం ఆగాల, మధ్యాహ్నం అయింది కాబట్టి. ఇప్పుడు మనం అనేది ప్లేస్ చూసేసి మనం అనేది ఆగేసి లంచ్ చేసి బయలుదేరడమే. మళ్ళీ ఫుల్ ట్యాంక్ ఉంది, పోతా ఉండడమే. మనకేం లేదు, డైరెక్ట్ ఆడికి పోవాల్సింది డైరెక్ట్. ఇప్పుడైతే మనం లంచ్ కాగదాం. అయితే చూడండి గైస్, మనం అయితే లంచ్ కాగాం. ఇప్పుడైతే మనం అయితే అంతా పడుస్తారు అనేసి తెచ్చేసుకున్నాము అనేది ఫుడ్ అంతా. పనులు అయితే ఇక్కడ అయితే చూడండి మేము ఎన్ని కిలోమీటర్లు వచ్చాము చూడండి. సార్ నాది ఫుల్ ట్యాంక్ చేయించా కదా చూడండి. ఇదో 110 కిలోమీటర్లు అనుకోని చూడండి. 2 పాయింట్లు తగ్గింది, 2 పాయింట్లు. వీళ్ళదైతే పల్సరు రైడరు అసలు 1 పాయింట్ కూడా తగ్గలే చూడండి. 110 పాయింట్లే తగ్గలే వీళ్ళది పల్సర్ చూడండి. ఇప్పుడు ఇదో కానొస్తుంది, పాయింట్లే తగ్గలే కాబట్టి 2 తగ్గింది. హాయ్ గాయ్స్, ఇదైతే ఖమ్మం. ఈ
ఇప్పుడు ఖమ్మంకి ఎంటర్ అయినాం. ఖమ్మం 120 కిలోమీటర్లు. ఖమ్మం దాటిపోతాం మొత్తం. ఇది 1 వే రోడ్డే. ఇది మన ఫస్ట్ టోల్ గేట్ అనేది మనం క్రాస్ అయిపోతున్నాం ఫస్ట్. ఓకే, ఇప్పుడైతే చాలా కిలోమీటర్లు వచ్చేసాం మనం. ఇప్పుడైతే శ్రీశైలంకి వచ్చేసాం గైస్. ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం అనేది చెక్ పోస్ట్ అనేది దాటుతున్నాం. ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు నుంచి ఘాట్ రోడ్ అనేది ఉంటుంది. చూద్దాం. వీడి నుంచి ఒక 15 ఉంది అంతే. ఆల్మోస్ట్ వచ్చేసాం అనేది మనం నుంచి లోపలికి స్టార్ట్ గైస్. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుదాం. చెక్ పోస్ట్ అయితే బ్యాక్ సైడ్ ఉంది చూడండి. చెక్ పోస్ట్ దాటాము. మనం ముందర ఉన్నాం. ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓకే మనం స్టార్ట్ అవుదాం. ఓకే గైస్, స్టార్ట్ అయినాం మనం అయితే. ఇప్పుడు చూడండి వ్యూ అయితే చూడండి. వ్యూ అయితేనా బాగుంది గైస్. మీరు రాండి బైక్లలో, సూపర్ ఉంటుంది. అయితే స్టార్ట్ అయినాం మనం అయితే. చూద్దాం ఎన్ని కిలోమీటర్లు అవుతుందో చూద్దాం. మనం అయితే మన బైక్స్ 2 బైక్స్ బ్యాక్ సైడ్ ఉన్నాయి. అయితే ఫ్రంట్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మనం ఆడ పోయినాక రూమ్ అవన్నీ చూసుకోవాలి మనం. ఓకే చూసుకున్నాం. అనేది వీడియో చూసా చూడండి. మనమైతే రూమ్ చూసుకోవాలా. ఆడైతే అమౌంట్ ఎంత అవుతుంది, ఫుడ్ ఎంత అవుతుంది మొత్తం అంతా చెప్తాను లాస్ట్లో అయితే చెప్తా. ఇప్పుడు మనం పోతేనే ఏం చేస్తామంటే రూమ్ అనేది ఎత్తుకులాడుకొని రూమ్ అనేది తీసుకొని రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ అనేది లేదు కానీ తిరిగేదే. రూమ్ తీసేసుకొని లగేజ్ అంతా పెట్టేసి అక్కడంతా శ్రీశైలం తిరిగేదే. ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు పోతేనే అది దర్శనం అనేది చేసుకోం. మార్నింగ్ అనేది చేసుకుందాం మనమైతే దర్శనం. చూద్దాం రూమ్ కాస్ట్ ఎంత అవుతుంది, అంతా మొత్తం టోటల్ ఎంత అవుతుందో చూద్దాం. మనమైతే ఇప్పుడైతే ఘాట్ రోడ్ ఇది అనేది మనం వెళ్తున్నాం. వ్యూ అయితే బాగుంది గైస్. సోలార్ ఎడితంగా సూపర్ ఉంటుంది. చెప్తాను కదా. మేము 3 బైక్స్ అనేది వెళ్ళాం. బాగానే అది మాకు రోడ్డు. బస్సు అసలు ఆరనే కొట్టారు తెలుసా. ఇప్పుడైతే మనం దగ్గరగానే వచ్చేసాం. శ్రీశైలం రోడ్లోనే చెన్నకేశ్వర స్వామి అనేది ఉంటుంది. స్వామి గుడి అనేది ఉంటుంది ఇక్కడ. వీడికి అనేది మనం వచ్చాం అంటే ఆ రోడ్లోనే ఉంటుంది. అందులో వెళ్ళాలి. ఇప్పుడైతే మనం ఇక్కడ దర్శనం చేసుకొని బయలుదేరుదాం. ఇప్పుడు అనేది బైక్ పార్కింగ్ చేద్దాం. మనం అయితే చెన్నకేశ్వర స్వామి ఇక్కడ ఉండే. ఓకే గైస్ చూడండి. చెన్నకేశ్వర స్వామి దగ్గరికి వచ్చాం. ఇది కూడా శివుడు స్వామి. అయితే మనం ఫుల్ హీట్ అయింది ఈ బండి. ఫ్యాన్ కూడా తిరుగుతుంది మనది. థియేటర్ కూడా తిరుగుతుంది. మనం వీడికి రానికైతే మనం ఎన్ని కిలోమీటర్లు వచ్చామంటే చూడండి మీరు. చూసారా 248 అంటే 249. ఇప్పుడైతే మనం రికార్డ్కి అనేది పోతాం. మన బైక్ కూడా ఇక్కడ పెట్టేసాం. సైలాగ్ వేద్దాం. మూడు వేసి ఇంకా అది స్టాండ్ పెట్టాం అంతే. ఇక్కడ చూడండి గైస్ ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. ఎంతసేపు అని ఉండొచ్చు మనం సైలెంట్గా. ప్రశాంతం. మన బైక్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఇక్కడ వినాయకుడు స్వామి ఉంటుంది గైస్. మనం వచ్చే రోడే ఈ రోడే ఇది ఉంటుంది. ఫస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇది పెద్ద స్టోరీ ఉంది తెలుసా మీకు. అంటే ఇప్పుడు మనం శ్రీశైలం మనం వచ్చినట్టు ఈ స్వామి అని వినాయకుడి స్వామి అనేది చెప్తాడంట. అంటే వీళ్ళు వచ్చారని చెప్తారంట స్వామి. అంటే పోయేప్పుడే ముక్కాల, వచ్చేప్పుడు ముక్కొని వద్దాంలే అని చాలా మంది ఉన్నారంట. అట చేయకూడదంట. మనం పోయేప్పుడే ముక్కాల. మనం వచ్చే మెయిన్ రోడ్లోనే ఉంటుంది. మేమనేది ఫస్ట్ తెలియదు. మా అమ్మ అనేది చెప్పింది.
ఇదంతా స్టోరీ. ఖచ్చితంగా ఇక్కడ ముక్కొని వెళ్ళండి మీరు. సాయి ముక్కొని గణేశుడు అనేది మనం పోదాం డైరెక్ట్ బైక్కి. మన బైక్స్ అయితే ఆడ ఉన్నాయి చూపిస్తాయి కదండి. మెయిన్ రోడ్లోనే ఉంటుంది. ఫస్ట్ ఇది ముక్కొని చూడండి ఇక్కడ గైస్. అయితే ఆల్మోస్ట్ దగ్గరకు అనేది వచ్చేసాం. ఇక్కడ చూడండి గైస్, వ్యూ అయితే చూడండి ఒకసారి. వ్యూ అయితే సూపర్ ఉంది గైస్. ఇక్కడైతే రావాల్సిన ప్లేస్ అయితే వ్యూ అయితే సూపర్ ఉంది. అయితే చూద్దాం కూడా. చూడండి శివుడు స్వామి. అయితే మనం అనేది స్టార్ట్ అవుతాం, లేట్ ఎందుకు. మనమైతే వచ్చేసాం శ్రీశైలం అనేది. ఇప్పుడు మనం అనేది గుడికాడికి పోయి ఎప్పుడు ఓపెన్ ఉంటుంది అన్నీ తెలుసుకున్నాం. మనమైతే రూమ్ తీసుకోవాలి కాబట్టి రూమ్ కూడా తీసుకున్నాం. మనం శ్రీశైలంలోనే ప్రజెంట్ ఉండేది ఇప్పుడు. ఇప్పుడైతే మనం వచ్చేసాం గైస్. ఇదే మనం అనేది లోపల దర్శనం చేసుకోవాలా. ఏమంటే ఇప్పుడైతే చేసుకోలే, మార్నింగ్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు అనేది రూమ్ అనేది తీసేసుకొని రూమ్ కాడికి పోయి లగేజ్ అంతా పెట్టేసి డ్యామ్ కాడికి అయితే వెళ్దాం. డ్యామ్ కాడికి అయితే వెళ్ళి చూపిస్తాం గైస్. ఓకే, రూమ్ ఎంత అయిందో చూపిస్తాం మీకు, ఎంత అయిందో చెప్తా గైస్. మనమైతే రూమ్ అంతా తీసేసుకున్నాం. మనమైతే రూమ్ అయితే చూపిస్తాగా. రూమ్ అడ్రస్ ఏంటంటే కొంచెం మళ్ళీ తీస్తాను. అయితే బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసాం. అయితే మనం ఎండలు ఉంటాయి కాబట్టి నాకు అవి కావాలా? ఏం కావాలా? ఏమన్నా తాడు కానీ ఏ కూడా తీసుకున్నాం అనేసి వచ్చాం. మనం అయితే శ్రీశైలంలో మనం అనేది బయటకు వచ్చేసి రూమ్ రూమ్ రేట్ అవన్నీ చెప్తాను నేను. ఫస్ట్ అయితే ఇది చూసినాం, మనం బయటకు వచ్చాము. ఎంతలో తీసుకున్నాం అనేసి తీసుకొచ్చాము. మా వాడు ఏంటో కుంకుమ అంట, కుంకుమ తీసుకొని వచ్చాడు. అది కావాలి తీసుకున్నాం. ఇక్కడ అన్ని చాలా బొమ్మలు ఉన్నాయి. ట్రాక్టర్ కావాలంట మా వానికి. నేను జీపిప్పినా ఏమైనా తాడులు కానీ ఏమి కానీ తీసుకున్నాం. స్టార్ట్ చేయండి. ఇల్లు మరి ఆడుకుంటా ఆడేది తీసుకో. శ్రీశైలంలో చాలా పెద్దది ఇది. లోపలికి వస్తే నేను ఏదో బయట చూసి రోని ఉంటాయి అనుకున్నా. చూసే చుట్టూ చూసే అన్నీ నాకైతే నైట్ వచ్చా. చాలా ఉన్నాయి. మీకేం కావాలంటే ఇది తీసుకోవచ్చు. దారాలు గీరాలు ఇది అంతా వర్షం తట్టే. వర్షం పడుతుంది. లేదా మా వాళ్ళు తీసుకున్నారు, వెనకలాగా పట్టుకున్నాడు. ఊరికే తిరుగుతాం మేము. వర్షం అయితే పడుతుంది. సారా బండి అంత తడిచిపోయింది. ఏంటో పోదాం మనం. ఏం తీసుకోలే ఇక్కడికి వచ్చి మేము. అదొక సెకండ్ రుద్రాక లాస్ట్ అండ్ ఫైనల్ డెసిషన్. వాళ్ళు బేరం ఆడతారు. నచ్చే సింగిల్ ద్రాక్ష ఎంత పడుతుంది? దీనికన్నా ఇంతే సైజా అలా ఉంటుందా? అంటేలే మీ 300 తీసుకో, ఇది ఒకటి ఫ్రీ ఇచ్చేది. 100 తీసుకొని ఫ్రీ ఒక్కొక్కటి. ఇది ఒక్కొక్కటి ఫ్రీ అంట.
నా వీడియో లెంత్ అవుతుంది కదా గైస్ అనేది సెకండ్ పార్ట్ అనేది వీడియో అనేది పెట్టేస్తా. ఆ వీడియోలో చెప్తా బైక్ ఖర్చు ఎంత అయింది, మొత్తం రూమ్ రెంట్ అంతా మొత్తం అదే ఆ వీడియోలో అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే.